రే డేవిడ్, ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందని నీకెవరు చెప్పారా? మంది బీబీసీ రా. అది మాత్రం నిజంరా. అక్కడికి వెళ్ళి పేరు వేయడం, రేపు డాన్స్ చేయడం, డబ్బు కొట్టడం, సైకిల్ కొనడం. ఇక్కడే అనుకుంటాను రా. హలో సార్, ది గ్రేట్ డాన్సర్ రాహుల్. అయితే ఏంటంత పేరు రాసుకోండి సార్. పేరు రాసుకోవాలా? 20 రూపాయలు రాసేస్తాను. 20 రూపాయలా? లంచమా సార్? లంచమైతే నేను చాలా స్ట్రిక్ట్. రూల్స్ అంటే రూల్సే. 20 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. సార్ అది ఆ విషయం మాకు ఎవరు చెప్పలేదు సార్. ఇప్పుడు నాన్న చెప్తున్నాను కదా. అన్ని డబ్బులతో మేము ఐస్ క్రీమ్ తినేసాం సార్. ఐస్ క్రీమ్ తినేసినావా? ఫ్రూట్ సలాడ్ తినేవలసిందే. డబ్బులు లేవు సార్. సార్ రేపటిలోకి ఇచ్చేస్తాం సార్. ఏంటి? రేపటిలోకి ఇచ్చేస్తాం సార్. రేపటిలోకి ఇచ్చేస్తావా? అయితే పంచే వచ్చేడాది పోటీలకు వచ్చే ఎలా రేపటిలోకి ఇచ్చేదట. సాయంత్రం 5 రూపాయలు ఇస్తేనే ఏడాది లోపలికి వెళ్తావు. లేకపోతే నెక్స్ట్ ఇయరే ఎలా రేపు ఇచ్చేస్తా. సార్ మా వాడు 3000 రూపాయలు ఎలాగైనా గెలుస్తాడు సార్. 20 కాదు సార్, రేపు 50 రూపాయలు ఇస్తాను సార్. మా వాడి పేరు ఎలాగైనా రాసుకోండి సార్. ఏంటి 50? పోనీ 100 ఇస్తాను సార్. ఏంటా నంచమా? రూల్స్ అంటే రూల్సే. నన్ను అసలే స్ట్రిక్ట్. ఇదంతా నా వల్లే జరిగింది సార్. వాడు వద్దన్నా నేను ఐస్ క్రీమ్ తిన్నాను సార్. ప్లీజ్ సార్, ఇంకా జీవితంలో ఐస్ క్రీమ్ తిన్నాను సార్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి ఇంకెప్పుడు తిన్నంటావేంటి? గుంటల సినిమాలు చూసి ప్రతి వాడు డాన్స్ అనేసుకుంటాడా? రాహుల్ సారీ రా. ఐస్ క్రీమ్ తినేసినట్ట బాబు ఇచ్చిన డబ్బులతో. నేనే